Below is a Telugu motivational and emotional song crafted to celebrate Rajesh Suguru's journey. The lyrics aim to inspire and evoke emotions, reflecting his determination, leadership and vision in navigating challenges and driving innovation. The song is written in a poetic yet accessible style, typical of Telugu cinema songs with a mix of motivation and heartfelt emotion. అందరికీ నమస్కారం. నేను మీ సుగురు. ఈరోజు అయితే మాత్రం నేను బుర్జ్ దుబాయ్ చూపించబోతున్నాను. బుర్జ్ దుబాయ్ అంటే నేను చెప్పాను కదా, నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఓల్డ్ దుబాయ్ అని. సో ఇదంతా కూడా ఓల్డ్ దుబాయ్ అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓల్డ్ దుబాయ్. కల్చరల్ వైజ్ కానీ హెరిటేజ్ వైజ్ కానీ ఇది చాలా బెస్ట్ ప్లేసు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు వ్లాగర్స్ అందరూ కూడా ఓన్లీ న్యూ దుబాయ్ని మాత్రమే చూపిస్తారు. కానీ నేను మాత్రం ఏంటంటే మీకు బుర్జ్ దుబాయ్ని చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఈరోజు బయోమెట్రిక్స్ కూడా వెళ్తున్నాం అనమాట. సో బయోమెట్రిక్స్ అనేది వెరీ క్రిటికల్ స్టెప్. అది మనకు లక్కీగా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండడం వలన ఫాస్ట్గా అయిపోయింది వర్క్. సో ఇప్పుడు వెళ్ళేసి బయోమెట్రిక్స్ ఇవ్వాలి. క్యాబ్ అయితే బుక్ చేసినాము. అండ్ నేనున్న ప్లేస్ అయితే మాత్రం ఇప్పుడు నేను నడుస్తున్న ప్లేస్ వచ్చేసి బుర్జ్ దుబాయ్ అనమాట. మీకు బుర్జ్ దుబాయ్ చూపిద్దామని చెప్పేసి ముందు ఇటు వచ్చేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్తున్నాం అనమాట మన బయోమెట్రిక్ సెంటర్కి. బయోమెట్రిక్ సెంటర్కి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్స్ కంప్లీట్ చేసుకున్నాక నేను మళ్ళీ మీకు కనెక్ట్ అవుతాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి క్యాబ్ అయితే వచ్చేసింది. సో మొత్తానికి ఒక 30 minutes రైడ్. సో లెట్స్ గో. ఇప్పుడే బయోమెట్రిక్ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చాలా రష్ ఉంది లోపల. కాకపోతే ఏంటంటే మనము విఐపి సర్వీసెస్ తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. ఒక 15 minutes ప్రాసెస్ అయితే పట్టింది ఈవెన్ విఐపి సర్వీసెస్ కూడా. ఎందుకంటే లోపల 14 కౌంటర్స్ ఉంటే ఓన్లీ ఇద్దరే ప్రాసెస్ చేస్తున్నారనమాట ఇది. సో ఇప్పుడు ఎక్కడ చేసామో అనేది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఒక ఆపోజిట్లోనే ఉంది. దిస్ ఇస్ ద ప్లేస్. ఇక్కడ కంప్లీట్ చేసినాము. లోపల అయితే తీయకూడదు వీడియో, అందుకని తీయలేదు. సో ఇక్కడైతే చేసినాం అనమాట. కంప్లీట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీంతో మేజర్గా హెల్త్ చెకప్, బయోమెట్రిక్స్, రెండు క్రిటికల్ థింగ్స్ ఆ రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి. యూజువల్గా అయితే బయోమెట్రిక్ స్లాట్ దొరకడానికి 23rd వరకు అయితే లేవు మామూలు జనరల్ కేటగిరీలో చూసుకుంటే. కానీ ఈ మనము తీసుకున్న కేటగిరీలో మనకు లక్కీగా దొరికిపోయిందనమాట స్లాటు. సో ఆ రకంగా చూసుకుంటే మనం లక్కీ అనే చెప్పొచ్చు. ఇప్పుడైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ జూమ్ అవుట్ చేశాను. అది ఆ బిల్డింగ్లో అనమాట యాక్చువల్గా కంప్లీట్ చేసింది. ఈ బిల్డింగ్లో కంప్లీట్ చేసాము. ఇంకొక 5 daysలో మనకు ఎమిరేట్స్ ఐడి వచ్చేస్తుంది. సో ఆ ఎమిరేట్స్ ఐడి వచ్చిన తర్వాత మనము మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్కు ట్రావెల్ చేసేయచ్చు అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది ముస్లిం కంట్రీస్కు వీసా ఫ్రీ ట్రావెల్ ఉంటుంది మనకు. సో అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ట్రావెలర్స్కు బాగా బెనిఫిట్ కూడా ఉంటుంది దాని నుంచి. సో కాబట్టి యాక్చువల్గా ఇంత ఎక్స్పెన్స్ అయినా సరే ఇది స్టార్ట్ చేసినాము. అండ్ ఆబ్వియస్లీ మన కంపెనీ నుంచి త్వరలోనే మనము ఒక కాంట్రాక్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. సో మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ జాయిన్ కాబోతున్నారు. అది కూడా మనకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఎగ్జాక్ట్ బిల్డింగ్ అయితే ఇదనమాట. ఈ బిల్డింగ్లో గేట్ 1, గేట్ 2 ఉంటాయి. బయోమెట్రిక్ ప్రాసెస్కి అయితే గేట్ 2కి వెళ్ళాలి. అండ్ బిఫోర్ టు దట్ మీరైతే మీ మెడికల్ చెకప్ ప్రింట్అవుట్ ఒకటి, అండ్ తర్వాత వచ్చేసి బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ ఫామ్ ఒకటి, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఫామ్, ఈ రెండు అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకుండా ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ డైరెక్ట్గా మీరు అక్కడ ఒక జిరాక్స్ సెంటర్ టైప్ ఉందన్నమాట. అక్కడికి వెళ్తే 10 dirhams తీసుకొని మీకు 2 ప్రింట్అవుట్ ఇచ్చేస్తాడు. అండ్ ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో బయోమెట్రిక్స్ ఇవ్వాలి. అది కూడా కరెక్ట్ టైం బేస్డ్ ఉంటుంది. మీకు ఏ టైంకి అయితే అపాయింట్మెంట్ ఇచ్చినారో ఆ టైంకే అలో చేస్తారనమాట. కాకపోతే నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ కొంచెం హాలిడేస్లో ఉన్నారో మరి ఇది నాన్ పీక్ టైంలో వెళ్ళామో తెలియదు. సో మొత్తానికైతే 14 కౌంటర్స్ ఉంటే ఓన్లీ ఇద్దరే మాత్రమే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి నా అడ్వైజ్ అయితే ఏంటి అంటే కొంచెం టైం పెట్టుకొని వెళ్ళండి. కాకపోతే ఎంత టైం తీసుకున్నా సరే మొత్తం కలిపి 15 minutesలో అయిపోతుంది. 15 to 20 minutesలో అయిపోతుంది ప్రాసెస్ అయితే మాత్రము. దట్స్ అ గుడ్ న్యూస్. Typical of Telugu cinema songs with a mix of motivation and heartfelt emotion. Adi Vadugu Rajesh Hatha Swapnala Darilo Sancharista Digital Lokamlo Deepamaite Disruption nerpinche
నిజమైన దానం. Babylon was untold, I'm picking in the digital sphere. A brave soul teaching disruption here. A brave soul teaching disruption here. కాలంతో సాగితే కదిలే నేస్తం, కన్నిట్లో మునిగిన విజయ పుస్తకం. నీ పయనం ఒక గ్రంథం, నీ పయనం ఒక గ్రంథం, నీ పయనం ఒక గ్రంథం. రాజేష్ నీవే నిజమైన దానం. చిన్నారి స్వప్నం చేరదంత దూరం, అదుగులు వేసిన సంకల్పం నీరం. టెక్నాలజీలో ఒక క్రాంతి పోరు, నే నయనంలో చూడని ఊరు. సింగపూర్ నుంచి భారతం దాకా నీ కను పాపలు గగనమ సాక. దీంతో కలిసి గెలికిన రాగా, డిజిటల్ డిస్రప్షన్ చేసిన సాగా. కఠినమైన ఈ పయన బాట, కన్నీళ్లు పెట్టిన సంకట జాత. అదుగులు తదబది ఎదురు సాగిన, గెలుపు నీకై మునుపు నిలిచిన. హెల్త్ కేర్ లోకంలో కొనెదురుగా, బెస్పోకే సొల్యూషన్స్ తో వెలుగు సాగా. నీ హృదయంలో ఉన్న ఆశ, ప్రతి మనిషికి ఒక ప్రకాశ. టిమ్ హార్టన్ కాఫీ షాప్కి అయితే వచ్చినాము. ఇది బుర్దుబాయ్లో ఉంటుంది అనమాట. మీకు బుర్దుబాయ్ని చూపించడమే ఈరోజు మొత్తం అజెండాగా పెట్టుకున్నాను. మన బయోమెట్రిక్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది పింక్ స్లిప్ నౌ. పింక్ స్లిప్ వచ్చిన తర్వాత మనకు ఎమిరేట్స్ ఐడి కూడా వస్తుంది. అండ్ ఆ లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ప్రాసెస్. ఒక మంచి కాఫీ వేద్దామని ఇక్కడికి వచ్చినాము. సో ఇది చూడండి, మొత్తము ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ప్లేస్ అయితే. సో ఈ ప్లేస్లో మనము అంటే మొత్తం బయట కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ కన్స్ట్రక్షన్స్ మీకు చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఇదంతా కూడా ఒకప్పటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంటిలో యాక్చువల్గా పనిచేయదో ఉన్నట్టుండి సడన్గా అది కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది. రీచ్ ది డెస్టినేషన్. కన్నీలమైన ఈ పయన బాట, కన్నీళ్లు పెట్టిన సంకట జాత. అదుగులు తదబది ఎదురు సాగిన, గెలుపు నీకై మునుపు నిలిచిన. హెల్త్ కేర్ లోకంలో కోనె తిరుగ, బెస్పోకే సొల్యూషన్స్ తో వెలుగు సాగనే. హృదయంలో ఉన్న ఆశ, ప్రతి మనిషికి ఒక ప్రకాశ. గాజెత్తి అడుగు రాజేష్ గాథ, స్వప్నాల దారిలో సంచారిస్తా. డిజిటల్ లోకంలో దీపమైతే ఇవ్వండి, దుబాయ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాను. ప్రస్తుతానికైతే మనది టర్మినల్ 1 అనమాట. టర్మినల్ 1లో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే దోహాకి వెళ్ళాలి. దోహా నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ యూకేకి ఉంది. అక్కడ వచ్చేసి మనకు మళ్ళీ లేఓవర్ అయితే ఉంది. కాకపోతే ఈసారి చూస్తాం అనుకుంటున్నాం. ఒకవేళ నా కార్డు పని చేయకుంటే కూడా మనము ఇది బుక్ చేసుకుందాము. దుబాయ్లో టర్మినల్ 1 ఎయిర్పోర్ట్ అయితే మాత్రము బాగా బిజీగా ఉంది. ఇక్కడ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఏరియా 1, ఏరియా 2, ఏరియా 3, ఏరియా 4 అని. మీ ఫ్లైట్ ఎంతకున్నా సరే ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ ముందు నుంచి మీకు ఏ ఏరియాలో వెయిట్ చేయాలా అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే నా ఫ్లైట్ అయితే మాత్రము ఏరియా 4లో వెయిట్ చేయమని వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తేనేమో సెకండ్ ఫ్లోర్లో ఏవో మంచి ఎగ్జైటింగ్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయంట. సో గ్రేట్ ఫుడ్ అండ్ గుడ్ వ్యూస్ అని రాశారు ఇక్కడ. సో గ్రేట్ ఫుడ్ అండ్ గుడ్ వ్యూస్ని ఒకసారి పోయి ఎంజాయ్ చేసొద్దాము. ఈ డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ నుంచి ఇలా 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 తిప్పి పైకి పోమని చెప్తున్నారు. సో అక్కడ పైకి అనమాట. సో వెళ్తే గ్రేట్ ఫుడ్ గుడ్ వ్యూస్ అంట. గ్రేట్ ఫుడ్ గుడ్ వ్యూస్ బాగుంది యాక్చువల్గా. అందుకే దుబాయ్ ఫేమస్ అనుకుంటా. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఒకసారి ఊరికే అలా వెళ్ళేసి ఒక రౌండ్ వేసి వద్దాము పైకి. ఎలాగో నాకు చాలా టైం ఉంది, అందుకే ముందే వచ్చాను ఎయిర్పోర్ట్కి. చూద్దాము. లిఫ్ట్లోకి అయితే వచ్చినాను. నాకు మీరు నాతో ప్రయాణిస్తున్నట్లు ఉండాలి అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాయి ఈసారి. ఒక్క నిమిషం. సో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. కాకపోతే ఈ కెమెరా ఇవన్నీ ట్రాలీ ఇవన్నీ హ్యాండిల్ చేయడం మనకు కొంచెం కొత్త కదా, అందుకని ఒక డిఫరెంట్ ఫీల్లో ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఓపెన్ అయిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే గ్రేట్ వ్యూస్ గుడ్ ఫుడ్స్ ఆపోజిట్లో ఉన్నాయి. వెళ్ళి చూద్దాము ఏంటి ఆ గుడ్ ఫుడ్స్ అనేవి. అండ్ ఆబ్వియస్లీ వ్యూస్ అయితే మాత్రం అదిరిపోయేటట్టు ఉన్నాయి ముందర. ఒకసారి పోతే కానీ తెలీదు. అండ్ కన్స్ట్రక్షన్ వైజ్ అయితే మాత్రము టర్మినల్ 1 ఓల్డ్ అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంకొకటి, ఎక్కడన్నా చూడండి మీకు ప్రేయర్ రూమ్స్ ఉంటాయి. చూడండి, మీకు తెలిసిందే కదా దుబాయ్లో ఎక్కువ ఉంటారు కదా వాళ్ళు అనేసి మొత్తము ప్రేయర్ రూమ్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా ప్రేయర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇబ్బంది పడేది ఏమి ఉండదన్నమాట. అది కూడా మెన్స్కు సపరేట్గా ఉమెన్కు సపరేట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. సో పైకి వెళ్ళడానికి కూడా మామూలుగా మనకు మిగిలిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటుందో అలా హ్యాపీగా ట్రాలీని దోసుకొని వెళ్ళిపోవచ్చు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మార్చుకోవాల్సిన అవసరం లేదు.
సో వెళ్ళడం అయితే వెళ్తూ ఉన్నాను కానీ ఇది పట్టుకొని అది మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంది హానెస్ట్గా చెప్పాలంటే. బట్ ఎనీవే వచ్చేసినాను. లెట్స్ ఏం గ్రేట్ ఫుడ్స్ ఉన్నాయో చూద్దాము ఒకసారి. ఇక్కడైతే జేబీ అనుకో ఒకటి ఉంది, అండ్ తర్వాత వచ్చేసి మ్యారీ బ్రౌన్ ఒకటి ఉంది, అండ్ తర్వాత వచ్చేసి వావ్ రోటీ భాయ్, ఇండియాది అయితే రోటీ భాయ్ ఉంది. చూద్దాం ఎట్లుంటుందో ఒకసారి. కాకపోతే లోపల మాత్రం మన సౌత్ ఆఫ్రికన్ ఉన్నట్టున్నాడు. ఓకే, యాజ్ యూజువల్గా మెక్డీ ఇక్కడ ఉంది. ఇదేదో తెలియదు, ఉర్దూలో ఉంది, నాకు తెలియదు అది. సో అజయ్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ వ్యూస్ అది 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 ఇది వ్యూ. సో దీన్ని యాక్చువల్గా అంటే ఒకప్పుడు అయితే ఇవన్నీ గ్రేట్ వ్యూస్. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ బాగా ముదురులు అయిపోయినారు కదా. సో సో గుడ్ ఫుడ్, గ్రేట్ వ్యూస్ అన్నీ బాగానే ఉన్నాయి. సింపుల్గా మనమైతే ఒక కాఫీ తీసుకొని రిలాక్స్ అయిపోతాము. నేను ఇన్సేపు దీనికోసం ఎత్తుకుతున్నాను ఎక్కడ కూర్చోవాలి అనేది. మనకు మంచి వ్యూ ఉన్న చోట అయితే బాగుంటుంది అన్నమాట. సో అదిరిపోయింది. నెమ్మదిగా ఒక కాఫీ తీసుకొని ఆ గుడ్ వ్యూ దగ్గర కూర్చుందాం. ఎక్కడ ఆ గుడ్ వ్యూ ఎత్తుక్కొని అక్కడ ఉంది ఒకటి మంచిది టేబుల్, అక్కడ పెట్టేసి వస్తా. ఫస్ట్ కొన్ని కంట్రీస్ మార్కెటింగ్కు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటాయి. మనకు కింద మామూలుగా టోటల్ అయితే 6 ఏరియాస్ ఉన్నాయి. 6 ఏరియాస్లో మన వెయిటింగ్ ఏరియా వచ్చేసి 4 దగ్గర మనకు లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ దగ్గర రాసిందేమో గుడ్ ఫుడ్ గ్రేట్ వ్యూస్ అని చెప్పేసి. తీరా పైకి వస్తే మనకు గణపన్న గుడ్ ఫుడ్ స్టాల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? అది చూడండి, మొత్తం కలిపితే 4 ఉన్నాయి అన్నమాట. సో అది మాత్రమే ఫుడ్ స్టాల్స్. అక్కడ ఒకటి మామూలుగా ఇంకొకటి ఇటు సైడ్ ఉంది, కాకపోతే అది వచ్చేసి ఓన్లీ 1 ఇండివిజువల్ అనమాట. సో ఓవరాల్గా 5 ఉన్నాయి. సో ఈ 5 స్టాల్స్కు గుడ్ ఫుడ్ అన్నారు. సో తీరా యాజ్ ఎ వెజిటేరియన్ మొత్తం అంతా సెర్చ్ చేస్తే మనకి ఏం దొరికింది అంటే ఇదన్నమాట, గుడ్ అండ్ గ్రేట్ ఫుడ్. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏదో ఫిలాఫిల్ ప్యాటీ ఉంటుందంట. అండ్ తర్వాత వచ్చేసి ఇదేమో ఫ్రైస్ ఇవన్నీ తెలిసిందే మీకు. కోక్ 0 తీసుకున్నాను. అండ్ ఇప్పుడు గుడ్ ఫుడ్ అయిపోయింది, గ్రేట్ వ్యూస్ చూద్దాం. ఓకే, 1 2 3 గో. ఓ మై గాడ్, గ్రేట్ వ్యూస్ అనేది అసలు రావడంలో లేచి నిలబడతాను. చూద్దాం ఏమన్నా వస్తుందేమో. దీని పైకి అందాము. ఓకే 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 ఇది గ్రేట్ వ్యూ అనమాట. అంటే మనకు దొరకడం అంటే ఒక రకంగా చూస్తేనేమో గ్రేట్ వ్యూనే అనొచ్చు దీన్ని. ఎందుకంటే మొత్తం ఫ్లైట్స్ అవన్నీ కూడా టేక్ ఆఫ్ ల్యాండింగ్ అన్నీ కనపడుతున్నాయి. కానీ దీన్ని ఎక్సలెంట్ వ్యూ అనడానికైతే లేదు. ఒకప్పుడు అయితే ఇది కరెక్టే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే అది కరెక్ట్ కాదనమాట. ఇదిగో 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 మీకు చూపిస్తున్నా చూడండి, మొత్తం గ్రేట్ అంటే గ్రేట్ వ్యూ. ఇదంతా గ్రేట్ వ్యూనే. ఓకే, మీరు మళ్ళీ ఏదో వ్యూ అనుకోవద్దండి, ఇదంతా కూడా గ్రేట్ వ్యూ కిందకి వస్తుంది. చూడండి బస్సు పోతుంది, కనబడుతుందా? బస్సు కనబడుతుంది అనుకుంటున్నా మీకు. అండ్ అక్కడ ఫ్లైట్స్ అయితే లేస్తున్నాయి, దిగుతున్నాయి. కాకపోతే సాయంత్రం అయితే బాగుండేది. ఇప్పుడు ఆల్రెడీ లైట్స్ వేసేలోపు మనకు లోపలిది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎనీవే కొంచెం వేడివేడిగా తిందాము, ఆకలి అవుతుంది. తిన్నాక జర్నీ మొదలెడదాం. ఇది వెజీ డీలక్స్ అనమాట. వెజీ డీలక్స్ విత్ ఫ్రైస్. లోపల అయితే నేను ఫిలాఫిల్ పెట్టమన్నాను. చాలామంది తెలిసే ఉంటుంది, ఇక్కడ ఫిలాఫిల్ అనేది చాలా ఫేమస్ అనమాట. మీరు ఎవరైనా సరే దుబాయ్కి కానీ లేకపోతే ఎనీ ఎమిరేట్ కంట్రీస్ ఫర్ దట్ మ్యాటర్ పోయినారు అంటే ఫిలాఫిల్ తినకుండా రావద్దండి. సో ఈవెన్ అబుదాబిలో దొరుకుతుంది మీకు. ఆల్మోస్ట్ ఆల్ ది ముస్లిం కంట్రీస్లో ఇది ఇక్కడ అంటే ఎడారి దేశాల్లో ఇది బాగా దొరుకుతుంది అనమాట. చూడండి మంచిగా లోపల ప్యాటీ పెట్టినారు, ఫిలాఫిల్ ప్యాటీ అండ్ వెజీ డీలక్స్. ఇది వేద్దాం. ఈ విషయంలో మాత్రం ఎక్సలెంట్ అసలు. అదిరి అంటే అదిరిపోయింది. మంచిగా స్పైసీగా. యాక్చువల్గా అయితే ఫిలాఫిల్ స్పైసీగా ఉండదు, కానీ ఏం కాంబినేషన్ వేసినాడో తెలియదు, కానీ సాస్ అంతా కూడా సూపర్ ఉంది. బర్గరు చాలా టేస్టీగా ఉంది, నచ్చింది నాకైతే. ఇంకో బయట వేయాలనిపిస్తుంది మీతో మాట్లాడుకుంటేనే. వేసేస్తా.
దుబాయ్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1కి వస్తే మాత్రం ఈ బర్గర్ ట్రై చేయండి. వెజ్ బర్గర్ అని అడగండి, వెజ్ డీలక్స్ అని పిలాపిల్ ఇస్తుంది, అదిరిపోయింది. ఇంకా దాంతోపాటు నెమ్మది ఒక సిప్ వేద్దాం. చూడండి, మనం ఏదైనా పెద్దది తీసుకుంటాము. ఆల్ రైట్, ఎంజాయ్. దుబాయ్ ఎయిర్పోర్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకుందాము. దుబాయ్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఎయిర్పోర్ట్స్. అంటే ఏదైనా టెక్నాలజీ వైజ్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్లో కానీ లాంగ్ బ్యాకే ఎవరైనా సరే ఎయిర్పోర్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనుకుంటే అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ కోసము దుబాయ్ని తీసుకునేవాళ్ళు ఎగ్జాంపుల్కు. అండ్ తర్వాత వచ్చేసి దుబాయ్కి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఎక్కువ. 240 డెస్టినేషన్స్కు ఎవ్రీ డే సర్వ్ చేస్తుంది అనమాట దుబాయ్. అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ చేస్తారు ఇక్కడి నుంచి. మనమున్న టర్మినల్ వచ్చేసి టర్మినల్ 1. దగ్గర టర్మినల్ 1 నుంచే ఎవ్రీ ఇయర్ 20 మిలియన్ పీపుల్ ట్రావెల్ చేస్తారు. అంటే 2 కోట్ల మంది. అంటే ఈ 2 కోట్ల మంది కూడా ట్రాన్సిట్లో వెళ్తారు. బేసికల్గా డైరెక్ట్గా దుబాయ్కి వచ్చి దుబాయ్ నుంచి వెళ్ళే వాళ్ళు కాకుండా ఇంక్లూడింగ్ ట్రాన్సిట్ క్రౌడ్ను కన్సిడర్ చేస్తే దగ్గర 2 కోట్ల మంది సంవత్సరానికి ఒక టర్మినల్ 1 నుంచి వెళ్తారు. మీరు టర్మినల్ 3 అయితే ఎమిరేట్స్ కోసము స్పెషల్గా ఆపరేట్ చేయబడుతుంది. కంప్లీట్ ఎమిరేట్స్ ఎయిర్లైన్సే దాంట్లో వస్తాయి. అండ్ టర్మినల్ 1 నుంచి టర్మినల్ 3కి వెళ్ళడానికి మెట్రో కనెక్టివిటీ ఉంది. ఆబ్వియస్లీ చెప్పాను కదా, వెల్ నోన్ టర్మినల్స్ అన్నిటికి కూడా టర్మినల్ టు టర్మినల్ మెట్రో కనెక్టివిటీ ఉంటుంది. సో టర్మినల్ 1 నుంచి టర్మినల్ 3కి మెట్రో కనెక్టివిటీ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం టర్మినల్ 1 నుంచి 2 కోట్ల మంది ప్రతి సంవత్సరం పోతున్నారు. అండ్ దాంతోపాటు టర్మినల్ 3 వచ్చేసి వెరీ స్పెసిఫిక్ టు ది ఎమిరేట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 240 డెస్టినేషన్లకు ఓవరాల్గా ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది కనెక్టింగ్ అనమాట. సో అందుకే ఇది అంత ఫేమస్. బేసికల్గా ఏంటంటే దుబాయ్లో ఉన్న అడ్వాంటేజు ఇది అటు మన ఏషియాకి తీసుకున్నా అంటే ఇండియా, సింగపూర్ వీటికి తీసుకున్నా అండ్ ఇటు యూకే, యూరోప్ రీజియన్స్కి తీసుకున్నా మధ్యలో ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సిట్స్ వచ్చేసి ఈవెన్ ఆస్ట్రేలియా, యుఎస్, యూకే, కెనడా అండ్ యూ కెన్ నేమ్ ఇట్ అవుట్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్. ఎందుకంటే 240 డెస్టినేషన్స్ అంటే ఇట్ కవర్స్ ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీస్ యాక్చువల్గా. సో అన్ని కంట్రీస్కు ఇక్కడి ట్రాన్సిట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడికి వచ్చి ఫ్లైట్ చేంజ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర కదా ఏదైనా ఊరికి వెళ్ళాలి అనుకుంటే అంటే లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఒక నియర్ బై ప్లేస్కి వెళ్తాం కదా, నియర్ బై టౌన్కి వెళ్తాం కదా. ఆ టౌన్ నుంచి ఏ డెస్టినేషన్కైనా కనెక్టివిటీ ఉంటుంది, మన ఊరు నుంచి డైరెక్ట్గా ఉండవు. అట్లే అన్ని కంట్రీస్ కూడా ఫస్ట్ నుంచి కూడా దుబాయ్ని ఆప్ట్ చేసుకున్నాయి అనమాట. దుబాయ్ ఏంటి అంటే నియర్ బై టౌన్ లాగా అనమాట. ప్రతి దేశానికి నియర్ బై టౌన్ లాగా అది. అందుకని అందరూ ఇక్కడ ట్రాన్సిట్ అయ్యి ఈ నుంచి ఉన్న కనెక్టింగ్ ఫ్లైట్స్తో వాళ్ళ డెస్టినేషన్స్ రీచ్ అవుతుంటారు అనమాట. అది సో మేజర్గా వచ్చేసి దుబాయ్కి చాలా ఉన్నాయి అడ్వాంటేజెస్. అండ్ లోపలికి వెళ్తే డ్యూటీ ఫ్రీ హైయెస్ట్ డ్యూటీ ఫ్రీ కంట్రీ, డ్యూటీ ఫ్రీ ఎయిర్పోర్ట్ అంటే దుబాయ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే లోపల లగ్జరీ గూడ్స్ కానీ తర్వాత వచ్చేసి వేరియస్ థింగ్స్ అసలు అన్ని యూనిక్ అన్నీ కూడా లోపలనే ఉంటాయి, హైలీ వాల్యుబుల్. అండ్ అట్ ది సేమ్ టైం డ్యూటీ ఫ్రీ కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తారు కూడా అనమాట ఇది. సో మనమైతే ఇప్పుడు మనకు టైం అవుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఈ టర్మినల్ 1లో ఎంతవరకు లగ్జరీ గూడ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఒకవేళ ఉంటే ఏమైనా తీసుకుందాం. బాబోయ్ లోపల మాత్రము హారిబుల్ అంటే హారిబుల్గా ఉంది. అది బాత్రూమ్ అయితే మాత్రము దరిద్రానికి బ్రాండ్ బజార్ లాగా ఉంది. ఫుల్ స్మెల్ వస్తుంది, ఎందుకో తెలియదు. వెయిట్, ఇది మొత్తం షేక్ అయిపోతుంది మనం ఇక్కడ వస్తుంటే మాత్రము. యాక్చువల్గా అయితే ఇక్కడ దుబాయ్లో అట్లా ఉండదు మోస్ట్లీ, అది ఏమో తెలియదు. ఇప్పుడే మెయింటైన్ చేయడంలో ఏమైనా ప్రాబ్లం ఉందో లేకపోతే ఇప్పుడే ఎవరైనా కంప్ చేసిపోయినారో తెలియదు. కానీ ఓ మై గాడ్, ముఖం మూసుకొని పోసేసి రావాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడే ఒక కొటేషన్ కూడా గుర్తుకొచ్చింది ఇక్కడ, గుడ్ ఫుడ్స్, గ్రేట్ వ్యూస్, అవుట్ స్టాండింగ్ స్మెల్ అని చెప్పలేమో. మొక్కులు అదురుతున్నాయి అసలు. అబ్బా బాబా, ఎవరైనా జలుబు ఉండాలని లోపల పిలుచుకోపోతే జలుబు ఎమ్మడే ఎత్తిపోతుంది అసలు, అంతుంది. లిఫ్ట్లోకి అయితే వచ్చినాము, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాయి ఇప్పుడు. మొత్తానికి ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బాగుంది, మెగ్డీ ఫుడ్ అయితే మాత్రం అదిరిపోయింది. అండ్ వ్యూ కూడా మార్నింగ్ అయితే ఏమన్నా ఎక్సలెంట్ ఉండేదేమో తెలియదు, కానీ
ఇది బేసికల్గా ఇదయ్యేలోపు నైట్ అయ్యేలోపు ఆ రిఫ్లెక్షన్స్ కనపడుతున్నాయి అన్నమాట. మార్నింగ్ అయితే కనీసం ఆ బయట వ్యూ అంతా కనపడుతుంది కాబట్టి ఓకే, బాగుండొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఏరియా 4కి వెళ్ళాలి. ఇంతకుముందు చెప్పాను కదా, చూద్దాం. ఇంకా ఏరియా 4ఏ ఉంటుంది, ఎందుకంటే మనది క్వతారో. సో క్వతారో వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చారా ఇంకో క్లియర్గా తెలిసిపోతుంది ఏ ఏరియాలో ఏంటి అనేది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఇవి చూసుకోవాలి. ఇది ఏరియా. సో ఇది ఈ ఏరియాలో మనకు మొత్తం ఎటు చూసినా సరే ఈ ఏరియా నుంచే ఎంటర్ కావాలన్నమాట. ఇక్కడ చెక్ ఇన్ బ్యాగేజెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ ఇన్ బ్యాగేజెస్ వేయాలి కాబట్టి ఇది రైట్ ప్లేసు. మీరు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే మొత్తం తిరిగి మీ చెక్ ఇన్ టైం వచ్చేలోపు మీరు ఇక్కడికి రావాలన్నమాట. సో ఇక్కడికి వచ్చినారు అంటే ఇక్కడి నుంచి చెక్ ఇన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం మనది దోహా. నేను ఎందుకంటే ఇక్కడి నుంచి దోహా వెళ్ళి దోహా నుంచి యూకే వెళ్తున్నాను. ఈసారి అయితే ఏం ఫ్లైట్ మీటింగ్లు ఏం లేవు, కాకపోతే కనెక్టింగ్ ఫ్లైట్ ఇంతకుముందు వచ్చిన కదా, సో అదే అలవాటైపోయింది. చూస్తున్నాను దోహా. ఇప్పుడైతే ఉర్దూలో వస్తుంది ఇక్కడ. సో దోహాది వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. మన ఎయిర్లైన్స్కి అయితే ఓపెన్ అయిపోయింది గేటు, చూడండి. సో ఇది దోహా. పెడతాను కరెక్ట్గా, ట్రై చేద్దాం. ఇది మళ్ళీ QR 1015 మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. దోహా అన్నమాట. సో ఏరియా 4 అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళేసి చెక్ ఇన్ చేసేసి మెయిన్గా ఏదైతే దాంట్లో వేసి మనం లోపల తిరుగుదాం ఇంకా. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయిపోయినాక లగ్జరీ గూడ్స్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే మీరు అక్కడి నుంచి క్యారీ చేస్తారు కాబట్టి. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో, ఎక్స్ప్లోర్ చేద్దాము. మనమైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? టెర్మినల్ 1 దుబాయ్. ఈ గేట్లు బయట ఎంత దరిద్రంగా ఉన్నాయో లోపల అంత ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు మనము వచ్చిన ప్లేస్ చూస్తే టెర్మినల్ 1 ఏంది ఇంత చండాలంగా ఉంది, దుబాయ్ అంటే ఎక్సలెంట్ ఉండాలి కదా అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మీకు. ఒక్కసారి చూడండి, పోలా అద్దరిపోలా. రెనోవేషన్ అంటే ఏందో అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఎక్సలెంట్గా చేసినారు రెనోవేషన్ మాత్రము. ఫుల్ ఆఫ్ లైటింగ్ అద్దరిపోయింది, నాకైతే బాగా నచ్చింది. అందుకే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అందరూ ట్రాన్సిట్లో ఉంటారు కదా. ఇప్పుడు మన ఇండియా నుంచి వచ్చేవాళ్ళు సింగపూరు, యూకే, సిడ్నీ, లండన్, వాట్ యూ కెన్ నేమ్ ఇట్ అవుట్, ఎనీవే లండన్ ఇస్ యూకే. సో బేసికల్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా ట్రాన్సిట్లో ఉన్న వాళ్ళకు ఆ బయట ఎట్లుంటుంది అనేది తెలియదు. యాక్చువల్ బయట చూస్తే మాత్రం పెద్ద ఎఫెక్టివ్గా లేదు, కానీ ఇక్కడ చూస్తే మాత్రము ట్రాన్సిట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి కూర్చున్నారు కదా. సో అద్దరిపోయింది. ఇది చూడండి, ఒక్కసారి మీకు చూపిస్తాను. మ్యాసివ్ సీటింగ్ ఏరియాస్ ఎటు చూసినా సరే మ్యాసివ్ అంటే మ్యాసివ్. చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. మనకు ఇంకా టైం కూడా ఉంది, లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే మొత్తం డ్యూటీ ఫ్రీ. సో మనకు ఏమేమి దొరుకుతాయి అవన్నీ డ్యూటీ ఫ్రీలో ఎత్తేసి బ్యాగ్లు వేసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా? ఈయన కెమెరాలోకి వస్తా అన్నాడు, సరే వచ్చేసే అన్న. ఎక్సలెంట్. ఇప్పుడు నా ఎదురుగా అయితే ఫుడ్ హాలు, ఎయిర్లైన్స్ లాంజెస్ అయితే ఉన్నాయి. చూద్దాము, ఒకవేళ ఏదన్నా మనకు వర్కౌట్ అవుతుందేమో ఇదన్నమాట. సో ఒకవేళ మనకు వర్కౌట్ అయితే, మన కార్డు పనిచేస్తే పోయి లాంజ్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందాము. లెట్స్ సీ, వెళ్దాం. పైకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడైతే మనము బయట బోర్డింగ్ పాస్ తీసుకొని ఒక చిన్న మెట్రోను తీసుకొని మెట్రో నుంచి ఆల్ గేట్స్కి వచ్చినాము. సో ఇక్కడి నుంచి మన గేట్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, గేట్ డిస్ప్లే కావడానికి కూడా. నేను యాక్చువల్గా ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ముందే వచ్చేసినాను. సో ఇప్పుడు నాతో పాటు ఉన్న మీరందరూ కూడా దుబాయ్ ఎయిర్పోర్టు టెర్మినల్ 1 ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. మీరు చూసినారు కదా ఫస్ట్ బయట చూపించినప్పుడు ఎంత దరిద్రంగా ఉందో దుబాయ్ ఎయిర్పోర్టు, కానీ లోపలికి వచ్చేలోపు దీని ఇదే వేరుందనమాట. సో బేసికల్గా ఎవరైతే చెకింగ్ చేస్తారో బయట నుంచి వాళ్ళకు పెద్దగా అనిపించదు. ఇక్కడ ట్రాన్సిట్లో వాళ్ళకు బయట ఎలా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి ఓన్లీ ఈ పరిసరాలనే చూస్తారు కాబట్టి ఆల్వేస్ దుబాయ్ అనేది సూపర్ ఎయిర్పోర్ట్ అనేది అనుకుంటూ ఉంటారు అనమాట. సో చూద్దాము, ఇక్కడ కూడా గుడ్ ఫుడ్, గ్రేట్ వ్యూస్, నైస్ స్మెల్ ఏమైనా దొరుకుతాయేమో. అదిగో చూడండి. సో వావ్, గుడ్ ఫుడ్, నైస్ స్మెల్.
వా 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 బాగుంది. నాకు యాక్చువల్గా అయితే నచ్చింది చెప్పాలంటే. లాంజెస్ చూద్దాం, లాంజెస్లో ఒకసారి ట్రై చేద్దాము, ఏదైనా లాంజ్లో మనది వర్కౌట్ అవుతుందేమో. యాక్చువల్గా అయితే దుబాయ్లో ఒక లాంజ్లో మనది సిఐఎంబి కార్డు వర్క్ అవ్వాలా, ఒకసారి చూద్దాం. ఇక్కడైతే స్పా కూడా ఉంది పక్కనే చూడండి. ఇది వచ్చేసి థాయ్ మస్సా అంట, కాకపోతే రేట్లు అయితే వాసిపోతున్నాయి. సో ఇక్కడైతే మసాజ్ సెంటర్ కూడా ఉంది. మసాజ్ సెంటర్లో అయితే మాత్రం రేట్లు వాసిపోతున్నాయి, అందుకే మొత్తానికి ఖాళీగా ఉంది. ఎందుకంటే మినిమం వచ్చేసి 15 మినిట్స్కు 2000 అంట, అదే గంటకు అయితే 15,000. ఓన్లీ ఒకడు ఉన్నాడు దాంట్లో, 15 కాదు యాక్చువల్గా, 13,000. సో ఒకవేళ మీకు ఆ 15 ప్లస్ 1 అవర్ కావాలి అనుకుంటే మొత్తం 15,000 ఇచ్చినారనుకోండి, ప్రశాంతంగా ఒక 1 అవర్ 15 మినిట్స్ వరకు స్పెండ్ చేయొచ్చు అనమాట. అక్కడ హ్యాపీగా హాయ్ మస్సా అని ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు ఏ ట్రావెలర్ కూడా అక్కడ పెద్దగా మోటివేట్ కావట్లేదు. ఆడి వరకు వెళ్తున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు రేట్లు చూసేసి. ఎయిర్పోర్ట్ అయితే ఫుల్ బిజీగా ఉంది. మొత్తం టర్మినల్ ఎక్కడ చూసినా సీట్లే లేవు. మన దగ్గర జూబ్లీ బస్ స్టాండ్ ఉంటుంది చూడు, అట్లుందనమాట. చూడండి, మీకు అసలు సీట్ అనేదే దొరకట్లేదు. మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. అసలు ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదు. సో దీనికి నేను ఒక హ్యాక్ చెప్తాను మీకు. ఒకటి, టర్మినల్ 1 దుబాయ్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 1కి వచ్చినారు అంటే ఒకటి పైకన్నా వెళ్ళండి. పైన మీకు రెస్టారెంట్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ దగ్గర సీటింగ్ ఉంటుంది. హ్యాపీగా ఒక టీనో కాఫీనో తీసుకొని కూర్చోండి. ఈవెన్ పైన ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది, ఒకవేళ ఎవరికైనా కావాలంటే. పేరుకి ఇండియనే కానీ లోపల వండేతోళ్ళందరూ వెస్ట్ ఇండీస్ ఉన్నారు. తర్వాత వచ్చేసి వడ్డించే వాళ్ళైతే మాత్రం ద బెవరేజెస్ కూడా మొత్తము కంప్లీట్గా ప్యూర్ ఇండియన్ స్టైల్ అయితే కాదు. చూడండి, మీకు ఒకసారి చూపిస్తుంది చూడండి. మొత్తం మన ఊర్లలో బస్ స్టాండ్లో కదా కూర్చోంటారు చూడు, అక్కడ కూర్చున్నారనమాట అందరూ జనాలు. దాంట్లో మనోళ్ళు చాలా మంది ఉన్నారు, అది ఇంకొక వెరైటీ యాక్చువల్గా. సో ఇప్పుడు ఎయిర్ బస్సెస్ అన్నీ కూడా ఎర్ర బస్సులు అయిపోయినాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యాక్సెస్ వచ్చేసింది, ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి దొరకడం అనేది కొంచెం కష్టమే. అందులో దుబాయ్ లాంటి పెద్ద ఎయిర్పోర్ట్లలో ఏంటంటే ముందే వస్తారు జనాలు, ఆల్మోస్ట్ 3 అవర్స్ ముందు వస్తారు. సో వచ్చేసి ఇదిగో ఇక్కడ చూడండి, ఈమె ఎవరో ముసుగుదాన్ని పడిపోయింది ఒకటేసారి, చూపించలేకపోతున్నాను నేను. సో బేసికల్గా ఏంటంటే మన ఊర్లలో బస్సులో కూర్చుంటారు కదా, బస్ స్టాండ్లలో పడుకుంటారు కదా, ఎక్కడైనా ఊర్లోకి పోయేటప్పుడు రాత్రి 12కో 1 గంటకో బస్సులు ఉంటే అట్లా పడుకున్నారనమాట. కొంచెం వెరైటీ అని అనిపిస్తుంది, కానీ తప్పదు. ఇప్పుడు చూపిస్తుంది, ఈ నుంచి చూపిస్తుంది చూడండి. దగ్గరలో నేను చూపించలేకపోయినాను, పడుకున్నా నేను. అదిగో ముసుగుదాన్ని పడుకోయిందనమాట ప్రశాంతంగా. సో అది పరిస్థితి దుబాయ్ ఎయిర్పోర్ట్లో. సో 2 హ్యాక్లు ఏంటంటే, ఒకటి ఫస్ట్ హ్యాక్ వచ్చేసి ఈజీ స్ట్రైట్ ఫార్వర్డ్, పైకి వెళ్ళండి. పైన మీకు అంటే మీ గేట్ ఫైనలైజ్ అయ్యేంత వరకు పైకి వెళ్ళినారు అంటే పైన లాంజెస్ ఉంటాయి. ఒకవేళ లాంగ్ టైం ఉండాలనుకుంటే లాంజెస్ తీసుకోండి, లేదు అంటే ఆ పైకి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ దగ్గర సీటింగ్ ఉంటుంది, అక్కడ కూర్చోండి. అక్కడ కూడా ఫుల్ అయిపోతే మీ కర్మగాలి. అప్పుడు కిందికి వచ్చి కింద గేట్స్ ఓపెన్ అయి ఉంటాయి కదా, ఏ గేట్ ఓపెన్ ఈ గేట్స్లో ఏంటంటే మీకు ఎనఫ్ ఉంటాయి అన్నమాట, సీట్లు చాలా ఉంటాయి సీట్లు. సో ఏ గేట్ ఓపెన్ అయితే ఆ గేట్ దగ్గర కూర్చోండిపోయి అంతే. ఆ గేట్ క్లోజ్ అయ్యేటప్పుడు షెడ్ ఇది నా గేట్ కాదని చెప్పేసి బయటకు వచ్చేయండి, ఎవ్వరు మిమ్మల్ని ఏం అడగరు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, సీట్లు అయితే మాత్రము గేట్ల దగ్గర ప్లెంటీ ఉంటాయి. సో జస్ట్ ఆ గేట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి, పోండి. ఏ గేట్ ఓపెన్ అయితే ఆ గేట్ దగ్గర కాసేపు కూర్చోండి, రిలాక్స్గా అండి, మళ్ళీ హ్యాపీగా బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసి లాస్ట్కు మీ గేటుకు మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అదే ఒక హ్యాకు. సో ఈ 2 హ్యాకులు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ దుబాయ్లో ఎయిర్పోర్ట్లో టర్మినల్ 1లో ఉంటే, లేదు అంటే మీకు బాగా 6 అవర్స్ అట్లా లేఓవర్ ఉంటే మాత్రము ఇక్కడ ఇది తీసుకోవడము, లాంచ్ తీసుకోవడం మాత్రం హైలీ రికమెండెడ్. సో చాలా కార్డ్స్కి ఇక్కడ ఇది ఉంటుంది, డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. నాది వచ్చేసి టర్మినల్ 3లో ఎలిజిబుల్ అనమాట. మామూలుగా అంటే కొంచెం అది ఎమిరేట్స్ రిలేటెడ్ టర్మినల్. సో టర్మినల్ 1 నుంచి టర్మినల్ 3 కనెక్టివిటీ ఉంటుంది. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు, కానీ సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత ఉండదు. సో ఇప్పుడు ఇంకా ఆప్షన్ ఏం లేదు, లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఇప్పుడు పైకి వచ్చినా కదా మాట్లాడుకుంటూ మీకు ఇక్కడ టేస్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉందని చెప్పా కదా, ఇదిగోండి అది. ఇది టేస్ట్ ఆఫ్ ఇండియా అనమాట. ఒకవేళ మీరు ఏదైనా ఇండియన్ ఫుడ్ కావాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మరీ ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు కొంచెం క్లోజ్గా టేస్ట్ ఉండేటట్లు ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇది మీరు తీసుకుంటారు కాబట్టి ఏడైనా కూర్చోవచ్చు అనమాట. అది కూర్చోడానికి సీట్లు దొరుకుతాయి. ఇప్పుడు చూడండి పైన అసలు ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో. సో ఇవన్నీ రెస్టారెంట్స్ రిలేటెడ్ సీట్స్ అనమాట. సో ఒకవేళ ఇక్కడ కూర్చోవాలి అనుకుంటే దాంట్లో ఒక చిన్న కాఫీనో టీనో తీసుకోండి, కూర్చోండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి, అంతే. అంతమించి ఏం లేదు అక్కడ, సింపుల్. సో గేట్ అయితే అలొకేట్ చేసినారు మనకు. మన గేట్ వచ్చేసి D27కి వెళ్ళేసి ఇంకా అక్కడ కూర్చోవచ్చు. ఇంకా హ్యాక్లు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయి అఫీషియల్గా కూర్చోవచ్చు అనమాట ఇప్పుడు. సో నాట్ ఏ బిగ్ డీల్. వెళ్ళిపోయి కొంచెం D27కి వెళ్ళేసి ద ఫ్లైట్ అబౌట్ టు టేక్ 1.5 hours, ఒక 1.5 hours పడుతుంది అక్కడి నుంచి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి. సో విల్ డూ దట్ దేర్. గేట్ D27కి అయితే వచ్చేసినాము. సో మనకు ఇంకా చాలా టైం ఉంది. అండ్ నేను చెప్పాను కదా మీరు యాక్చువల్గా గేట్స్ దగ్గరికి పోతే మీకు విపరీతమైన ఖాళీ స్పేస్ ఉంటుందని. చూడండి మొత్తం ఫ్రీ స్పేస్ కావాల్సినంత ఉంది ఇక్కడ. సో మనం ఎక్కడ కూర్చున్నా కూడా మనల్ని అడిగేవాడే లేడనమాట, మొత్తం ఖాళీనే. సో బయట వెయిట్ చేసే బదులు ఏదో ఒక గేట్ దగ్గరకు వచ్చేస్తే మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలామంది ఏంటంటే తెలియక పాపం బయట తిరుగుతూ ఉన్నారనమాట. తిరుగుతూ అలసిపోయి పాపం ఏది లేకుండా ఆలోచిస్తున్నారు, ఎట్లా ఏంటి అసలు ఏంది ఇట్లుంది ఎయిర్పోర్టు, దాని గురించి కంప్లైంట్ చేసుకుంటూ తిరగడం తప్పితే ఏం చేయడంలే. సో దాని బదులు ప్రశాంతంగా ప్రతిదానికి ఒక హ్యాక్ ఉంటుంది. ఇప్పటి నుంచి నేను ప్రయాణించే ప్రతిసారి మీకు ఒక హ్యాక్ చెప్తాను. సో మనము ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే ఏ ఎయిర్పోర్ట్కి పోయినా దానికి ఉన్న ఒక డ్రాబ్యాక్ కనుక్కొని దాని హ్యాకులు కనుక్కుందాం, ఏమంటారు? సో మీకు తెలిసిన హ్యాక్స్ ఏమన్నా ఉంటే మీరు కమెంట్లో పెట్టండి. ఎయిర్పోర్ట్లలో టైంని ఎలా కిల్ చేయాలి, ట్రాన్సిట్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మీ ఫ్లైట్ చాలా లేట్గా ఉన్నప్పుడు కానీ. సో మీరు ఏం చేస్తారు, ఏం చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది అనేది, టైం సేవ్ కావడం కాదు, టైం పాస్ అవుతుంది అనేది చెప్పండి. ఫ్లైట్లోకి అయితే వచ్చేసినాము. ఆ టింగర్ దాన్ని ఉన్న దాంట్లో బెస్ట్ సీట్ ఏ అంటే ఈ పుష్ బ్యాక్ లేని సీట్ ఇచ్చిందనమాట. సో అట్లా ఉంటాయి ఇక్కడ టింగరే బారాలని. ఎనీవే కాకపోతే ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చేసి ఇది ఓన్లీ 55 minutes అనమాట. కనీసం ఆ నెక్స్ట్ ఫ్లైట్ది కూడా ఆల్రెడీ బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చిపోయింది. మరి ఆ సీట్ ఎలా ఉంటుంది అనేది అయితే తెలీదు, చూద్దాము. కానీ మొత్తానికైతే అది చూస్తే టింగర్ దానిలాగా ఉండే, అది టింగర్ దాన్ని నిరూపించుకోయింది, అంతే, ఏం లేదు అక్కడ. సో ఇంకొక హ్యాక్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే క్వతార్ ఎయిర్వేస్లో వయా దుబాయ్ కనెక్టివిటీ ఉంటే, లేకపోతే వయా దోహా కనెక్టివిటీ ఉంటే 7 kgs లగేజ్లు ఎక్కువ పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఖచ్చితంగా అది బస్సులో తీసుకొచ్చి మన ఫ్లైట్ దగ్గర వదులుతుంది. సో మీకు ఏమవుతుంది అంటే ఈ ఫ్లైట్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు మొయ్యాల్సి వస్తుంది అనమాట అది పై వరకు. సో చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మన లేడీ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. దోహాలో మీకు క్వతార్ కనెక్టివిటీ ఉంటే 7 kgs లగేజ్లో ఎక్కువ పెట్టుకోవద్దండి. ఒకవేళ వీలైతే చెక్ఇన్లోనే వేసేయండి, ఏం పర్లేదు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆ స్టెప్స్ అమ్మంట మోసుకురావాలన్నమాట. సో అది ప్రాబ్లం అవుతుంది. చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇది ఇంకొక హ్యాక్. జర్నీ మాత్రం ఎక్సైటింగ్ జర్నీ అయింది. అసలు ఈ డోర్ కూడా ఓపెన్ కాలేదన్నమాట. వెనకాల డోర్ ఉంది కదా, ఈ డోర్ స్టక్ అయిపోయింది. అండ్ చాలామందిని ఏం చేశారంటే వెనక ముందు అట్లా పంపించారు. మనకేమో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బస్ అరేంజ్ చేస్తారు. మామూలుగా అయితే అట్లీస్ట్ మనం ల్యాండ్ అయిన చోట మనకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇదిగోండి ఇట్లా మోసుకొని వెళ్తారు అన్నమాట. బ్యాగ్ మనమే మోసుకొని వెళ్ళాలి. సింపుల్గా స్టైల్గా పట్టుకొని పోవడం అయితే కుదరదు. ఇక్కడ చూడండి అందరూ బస్ ఎక్కుతున్నారు నెమ్మదిగా. సో ఇట్లా మొత్తం అందరూ ఫుల్ టైర్డ్ అయినాము, ప్లస్ బస్ ఎక్కాలన్నమాట ఇప్పుడు.
అరుగుల్ అదిగో అక్కడి నుంచి దిగడం అయితే ఇక్కడ నుంచి దిగినాము. ఆమె కొంచెం కాళ్ళు ఇబ్బందిగా ఉంటే కూర్చోమని చెప్పారనమాట ఈమెకు. సో తప్పదు, ఒక్కొక్కసారి అట్లే ఉంటుంది పరిస్థితులు. ఇక్కడ చూడండి ఫ్లైట్ అయితే మాత్రం చాలా పెద్దది. ఇది ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం ఫ్లైటే. ఇది ఫ్రంట్, ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. పాప బ్యాగ్ మర్చిపోయిందంట. మొత్తం ఫనీ అయిపోతుంది పరిస్థితి. లక్కీ ఏంటంటే మనకు చాలా టైం ఉంది. పొద్దున 8 గంటలకు మన కనెక్టింగ్ ఫ్లైటు. సో ఇప్పుడైతే టైం 10:30 1 అయ్యింది. సో మనకు కూడా మంచిదేలే, డిలే అయ్యే కొద్ది ఇక్కడ ఈ ఫన్నీ యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ కూర్చోవచ్చు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి అయితే డ్రాప్ చేయడానికి రెడీ అవుతున్నారు. చూడండి రిబ్బన్ వేసేస్తున్నాడు అంకులు. దోహా ఎంట్రన్స్. దోహా మొత్తానికి అయితే వచ్చేసినాము. మనది వచ్చేసి ట్రాన్స్ఫర్స్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే మనము ఒకటి కొత్తార్లో ఉండలేము. సో మనకు ఓన్లీ లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు మంచిగా ఒక లాంజ్ చూసుకొని ప్రశాంతంగా స్లీప్ వేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ సుగురు.